అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. ఆ తర్వాత మరో ప్రధానమైన వ్రతం ఏమిటంటే మంగళగౌరి వ్రతం. ఈ మంగళగౌరి వ్రతాన్నే శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోము అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని పెళ్లైన స్త్రీలు ఆచరించడం వల్ల సౌభాగ్యం, ఐదోతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. పురాణాల్లో అయితే ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పేర్కొన్నాయి. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా పెళ్లైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా ఉండమని కోరుతూ పెళ్లైన సంవత్సరం మొదలుకుని 5 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు కూడా ఈ వ్రతాన్ని చేయాలండి. ఒక్కొక్కసారి శ్రావణ మాసంలో 5 మంగళవారాలు వస్తాయి కదా, 5 మంగళవారాలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతం ఎలా చేయాలి, దానికి పాటించవలసిన నియమాలు ఏమిటి అనేవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ శ్రావణ మంగళవారం నోము మొదటి సంవత్సరం పెళ్లైన తర్వాత పుట్టింట్లో నోచుకోవాలి. ఆ తర్వాత 4 సంవత్సరాలు కూడా అత్తారింట్లో ఈ వ్రతాన్ని ఆచరించాలి. 1 సంవత్సరం చేసి మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆపేస్తే ఆపై నెక్స్ట్ ఇయర్ నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా దీర్ఘసుమంగళి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొన్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. ఈ శ్రావణ మంగళగౌరి వ్రతానికి కావలసింది పచ్చి చలిమిడితో చేసిన దీపం అండి. ఇది కంపల్సరీగా పచ్చి చలిమిడి చేసుకుని మనం దీపం వెలిగించాలి. పచ్చి చలివిడి అంటే బియ్యం నానపెట్టి పిండి చేసి బెల్లం, పచ్చి కొబ్బరి తురుమును మిక్సీ చేసి ఆ మిశ్రమాన్ని ఇంకా అంటే బెల్లం మిశ్రమాన్ని, బియ్యపిండి మిశ్రమాన్ని బాగా కలిపితే అది పచ్చి చలివిడి తయారవుతుందండి. లేదా ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో కూడా చలివిడిని తయారు చేసుకోవచ్చు. వరిపిండిని తీసుకుని దానిలో బెల్లం, 2 యాలుకలు, కొద్దిగా పాలుని కానీ మంచినీటిని కానీ కలిపి ముద్ద చేస్తే చలివిడి రెడీ అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చి చలిమిడి తీసుకుని ఆ పచ్చి చలిమిడి ముద్దను మోరీలు తయారు చేసుకోవాలి. మోరీలు అంటే ఇప్పుడు మొదటి సంవత్సరం చేసుకుంటే కనుక ఈ మోరీలను గుండ్రంగా 5 ఉండలు, పొడుగ్గా 5 ఉండలు తయారు చేసుకోవాలి. ఈ గుండ్రంవి పొడుగువి కలిపి వీటిని మోరీలు అంటారు. ఈ మోరీలు అమ్మవారికి అలాగే బుట్ట వాయనంలో ఇచ్చేందుకు కూడా మనం తయారు చేసుకోవాలి. అమ్మవారికి 5 గుండ్రంవి, 5 పొడుగువి ప్లస్ 1 చలివిడి ముద్ద కూడా ఇవ్వాలి. అలాగే బుట్ట వాయనంలో కూడా అలాగేనండి. అంటే 10 గుండ్రంవి 10 పొడుగువి తయారు చేసుకోవాలన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మోరీలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతాయి. ఇప్పుడు 5 చేసుకున్నాం కదా, అవి 5 ఇవి 5ను నెక్స్ట్ ఇయర్ 2వ సంవత్సరంకి ఇవి 10 అవి 10 చేసుకోవాలి. అంటే సంవత్సరం పెరిగే కొద్దీ కూడా ఇవి కూడా పెరుగుతాయి. పచ్చి చలిమిడి సిద్ధం చేసుకున్న తర్వాత తోరాలు కట్టుకోవాలి. తోరాలు 5 కానీ 9 కానీ దారం పోచలు తీసుకుని దానికి తడి పొడి లేకుండా పసుపు రాసుకోవాలి. వాటికి పువ్వులు ఆకులు కట్టుకోవాలి. అవి కూడా 9 ముడులు వేస్తూ మనం కట్టుకోవాలి. ఇవి కూడా 4 తోరాలు అయితే రెడీ చేసుకోవాలండి. 4 తోరాలు ఎవరెవరికంటే 1 గౌరీదేవికి, 2వది మనకు అంటే పూజ ఎవరు చేసుకుంటున్నారో వాళ్లకు, 3వది బుట్ట వాయనంలో పెట్టి ఇచ్చేందుకు 1 తోరం, 4వది మనం గరిటకు కట్టాలి. కాటుకు తీస్తాం కదా, ఆ గరిటకు కట్టాలి. మొత్తం 4 తోరాలు అయితే తయారు చేసుకోవాలి. ఆ తర్వాత 2 పసుపు ముద్దలు తయారు చేసుకోవాలి. 1 గణపతికి, 2వది గౌరీదేవి కోసం. ముందు 1 పసుపు ముద్దను తయారు చేసుకుని 1 కుంకుమ బొట్టు పెడితే కనుక అది గణపతి అవుతుందండి. 2వ పసుపు ముద్ద తీసుకుని తయారు చేసుకున్న తర్వాత 3 కానీ 4 కానీ కుంకుమ బొట్లు చుట్టూ పెడితే కనుక అది గౌరీదేవి అవుతుంది. డిఫరెన్స్ తెలిసింది కదండి. 1 తమలపాకుపై గణపతిని, మరొక తమలపాకుపై గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి. మీ దగ్గర రాతి గౌరీదేవి ఉంటే ఆ గౌరీదేవికే పూజ చేసుకోవచ్చు. ముందుగా పీఠం ఏర్పాటు చేసుకుని పిండి ముగ్గులు పెట్టుకుని శివపార్వతుల చిత్రపటాన్ని కానీ లలితాదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి. ఆ తర్వాత పసుపు గౌరీదేవిని, పసుపు వినాయకుణ్ణి కూడా ప్రతిష్ఠించుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని గణపతి పూజను ప్రారంభించాలి.
గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పుష్పం ఇవన్నీ సమర్పించిన తర్వాత గణపతివి 16 నామాలు ఉంటాయి. అవి చదువుకుని ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ అరటిపళ్ళను కానీ నైవేద్యంగా పెట్టి మంగళహారతిని సమర్పించాలి. అక్షింతల చేత్తో పట్టుకుని మంత్రపుష్పం చదువుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. గణపతి దగ్గర ఉన్న అక్షింతలు పూలు తీసుకుని కళ్ళకద్దుకుని తలపై వేసుకోవాలి. గణపతిని 3 సార్లు కదిపి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి కదపాలి. తర్వాత మంగళగౌరి పూజను స్టార్ట్ చేసుకోవాలి. గౌరీదేవిని కూడా అంతేనండి, షోడశోపచారాలతో పూజించాలి. అంటే ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, పైన గణపతి దగ్గర ఏవైతే ఉపచారాలు చేసి చెప్పానో అవన్నీ కూడా ఈ గౌరీ అమ్మవారికి కూడా ఉపచారాలు చేయాలి. ఆ తరువాత అదాంగ పూజను చేసుకోవాలి. అక్షంతలు పూలు అమ్మవారిపై వేస్తూ అదాంగ పూజను చేసుకోవాలి. అదాంగ పూజ అంటే అమ్మవారి శరీర భాగాలకు ప్రతి శరీర భాగానికి పూజ చేయడం అన్నమాట. ఇది మనకు మంగళగౌరి వ్రత పుస్తకం అని బయట బుక్ షాప్స్లో దొరుకుతాయండి. ఆ బుక్లో చూస్తూ ఫాలో అయిపోతే మనకు అర్థమైపోతుంది. అదాంగ పూజ అయిన తర్వాత గౌరీ అమ్మవారివి గౌరీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది, అది చదువుకోవాలి. గౌరీదేవివి 108 నామాలు చదువుకుంటూ అక్షింతలు పూలు కుంకుమ వేస్తూ చదువుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా పరమాన్నం, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇలా మన శక్తి కొలది నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత మంగళహారతిని సమర్పించాలి. ఇక్కడైనా సరే సమర్పించవచ్చు, లేదా కథ చదివిన తర్వాత పూజ లాస్ట్లో మనం మంగళహారతి అయినా సరే ఇవ్వచ్చు. ఇప్పుడు అమ్మవారికి తోర గ్రంథి పూజ చేసుకోవాలి. అంటే మనం 4 తోరాలు తయారు చేసుకున్నాం కదా, ఆ 4 తోరాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి అక్షంతలు పూలు వేస్తూ ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథి పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథి పూజయామి అని ఉంటాయి కదా, అవన్నీ కూడా చదువుకోవాలి. ఇదంతా చదువుకున్న తర్వాత ఆ అమ్మవారి దగ్గర ఉన్న ఒక తోరాన్ని తీసుకుని కుడి చేతికి ఈ మంత్రం అనుకుంటూ కట్టుకోవాలి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అని చదువుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ మన కుడి చేతికి కట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి వాయనం ఇవ్వాలండి. ఈ వాయనంలో శనగలు, తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్కలు, దక్షిణ, పూలు, మనం తయారు చేసుకున్నాం కదండి మోరీలు, అంటే గుండ్రంవి 5, పొడుగువి 5 అవి, నెక్స్ట్ చలిమిడి ముద్ద, ఇవన్నీ పెట్టి అమ్మవారికి వాయనాన్ని ఇవ్వాలి. మీకు శక్తి కొలది జాకెట్ ముక్కైనా చీర గాజులు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. వాయనాన్ని ఇస్తున్నప్పుడు ఇస్తినమ్మ వాయనం అని అనాలి. అమ్మవారే అన్నట్లుగా మనమే అనాలి. పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు అనుకోవాలి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అనుకుంటూ ఇవ్వాలి. మనం తయారు చేసుకున్న పచ్చి చలిమిడిని కొద్దిగా తీసుకుని దాన్ని 5 ఉండలు చేసి వాటన్నిటినీ కలిపి ఒక ఉండగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చలిమిడి దీపం కోసం ప్రమిదలా చేసుకోవాలి. ఇప్పుడు మొదటి సంవత్సరం కాబట్టి 5 చిన్న ఉండలు తీసుకుని ఒక ప్రమిదలా చేశాను. అదే రెండో సంవత్సరం అయితే 10 చిన్న ఉండలు తీసుకుని ఒక ప్రమిదలా తయారు చేసుకోవాలి. ఒక్కొక్కరు 5 ప్రమిదలు కూడా పెట్టి చేసుకుంటూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. దీనిలో ఆవు నెయ్యి మాత్రమే వేసుకోవాలి. మిగిలిన ఏ నూనె కూడా వాడకూడదు. కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలా ఏ నూనె కూడా వాడకూడదండి. కేవలం ఆవు నెయ్యి మాత్రమే ఈ పిండి దీపంలో వేసుకుని మొదటి సంవత్సరం చేసుకుంటున్నాం కాబట్టి 5 పువ్వు ఒత్తులు ఒకటిగా చేసి అందులో వేసుకోవాలి. ఈ పిండి దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి. ఈ దీపం కొండెక్కిన తర్వాత సాయంకాలం అయ్యే లోపులో, అంటే సూర్యాస్తమానం అయ్యే లోపులో భార్యాభర్తలు మాత్రమే తినాలి. చిన్న ప్రమిద చేసుకుంటే మనం సులభంగా తినవచ్చు, కాబట్టి అందుకే నేను చిన్నదిగా చేసి చూపించాను. పెద్దదిగా చేసుకుంటే సాయంకాలం అయ్యే లోపల మనం తినలేకపోతే వ్రతానికి కూడా ఫలితం ఉండదు. ఇప్పుడు ఒక ఇత్తడి గరిటెను తీసుకోవాలి. చాలామంది స్టీల్ గరిటెలు, చాకులు ఇవి తీసుకుంటారండి. ఇవి అస్సలు తీసుకోకూడదు. ఇత్తడి గరిటెను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ గరిటెకు మనం తయారు చేసుకున్న తోరం అమ్మవారి దగ్గర పెట్టుకున్నాం కదండి, ఆ తోరం ఒకటి గరిటెకు కట్టాలి. తోరం కట్టిన గరిట, అక్షింతలు చేత్తో పట్టుకుని మంగళగౌరి వ్రతకథను చదువుకుంటూ ఈ గరిటను ఆ దీపంపై పెట్టాలి. దీపపు సెగకు గరిటపై కాటుకులా ఏర్పడుతుందండి. ఈ వ్రతంలో కాటుకే ముఖ్యం. గరిటకు కొద్దిగా ఒక చుక్క ఆవు నెయ్యి రాసుకుని ఆ తర్వాత ఈ విధంగా కథను చదువుకుని బోర్లించాలి.
ఈ వ్రతానికి ఫస్ట్ మంగళవారం అస్సలు మిస్ అవ్వకూడదండి. ఫస్ట్ మంగళవారం కనుక మిస్ అయ్యారంటే ఇంకా ఆ ఇయర్ పోయినట్టే. కరెక్ట్గా పద్ధతి ఇదే అని మనం చెప్పాలి అనుకుంటే కనుక శ్రావణ మాసంలో మొదటి మంగళవారం అస్సలు మిస్ అవ్వకూడదు. 2, 3, 4 చేసుకుంటాం అన్నా కూడా ఫస్ట్ మంగళవారం చేస్తేనే మిగతా అన్ని వారాలు చేసుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ మంగళవారం ఆడవాళ్లకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆ మంగళవారం రాకుండా చూసుకోవాలి. చాలామంది ఫస్ట్ మంగళవారం చేసి 4వ మంగళవారం చేస్తారు. అలా అయితే అసలు చేయకూడదండి. శ్రావణ మాసంలో మనకు ఎన్ని మంగళవారాలు వచ్చాయో అన్ని మంగళవారాలు కూడా నోము నోచుకోవాలి. 4 వారాలు కూడా ఇలానే చేసుకోవాలి. 4 వారాలు కూడా ముత్తైదువులకు వాయినాలు ఇవ్వాలి. కరెక్ట్గా పూజా విధానం ఫాలో అవ్వాలి అంటే కనుక ఈ విధంగానే చేసుకోవాలండి. ఫస్ట్ మంగళవారం లాస్ట్ మంగళవారం అస్సలు పోగొట్టుకోకూడదండి. అది మిస్ అయిందా ఇంకా ఆ సంవత్సరం పోయినట్లే. మొదటి వారం చేసుకుని 2వ వారం ఏదైనా అడ్డు వస్తే కనుక 3వ వారంలో 2వ వారం వాయినాలు పెండింగ్ పడ్డాయి కదా, 2వ వారం వాయినాలు ప్లస్ 3వ వారం వాయినాలు కలిపి ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం 5గురికి వాయినాలు ఇవ్వాలి కదా ముత్తైదువులకు. 2వ వారం అంటే 5గురికి ఇవ్వాలి. 2వ వారం పెండింగ్ పడిపోయింది కాబట్టి 3వ వారం ఇంకొక 5గురికి కలిపి అంటే మొత్తం 10 మందికి 3వ వారం ఇచ్చేయాలి. కథ అయిన తర్వాత అక్షంతలను అమ్మవారిపై కొద్దిగా వేసి మిగిలిన అక్షంతలను మనం వేసుకుని మన పెద్దవాళ్ళ చేత కూడా వేయించుకోవాలి. మనం కథ మొత్తం చదువుకున్న తర్వాత ఈ దీపం ఇంకా కొండెక్కదు కాబట్టి ఈ దీపానికి ఏదైనా కింద దాపులా పెట్టి కాటికను పారనివ్వాలి. దీపం కొండెక్కేంత వరకు మనం ఆ గరిటను ఆ విధంగానే ఉంచితే మనకు కాటుక అనేది బాగా పారుతుంది. కొంతమందికి అయితే వాయినాలు పెరగవండి. అంటే ఫస్ట్ సంవత్సరం కానీ 2వ సంవత్సరం కానీ వాయినాలు 5గురికి మాత్రమే ఇస్తారు. మాకైతే పెరుగుతాయి. ఫస్ట్ సంవత్సరం 5గురికి, 2వ సంవత్సరం 10 మందికి, 3వ సంవత్సరం 15, ఇలా వాయినాలు పెరుగుతూ 5వ సంవత్సరం 25 మందికి ఇలా ఇచ్చుకుంటూ ఉంటాము. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు కూడా మనం ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. 5 మంగళవారాలు ఒక్కొక్కసారి వస్తాయి కదా, 5 మంగళవారాలు కూడా కంపల్సరీగా మనం ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ కాటుకను పూజ అయిన తర్వాత మనం పెట్టుకోవాలండి. కంపల్సరీగా పెట్టుకోవాలి, మర్చిపోకుండా. ముత్తైదువులకు కూడా తాంబూలం ఇస్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్లకు ఇవ్వాలి. మనం ముత్తైదువులకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి అక్షంతలు వాళ్లకు ఇచ్చి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పుకునే ముందు కాటుక కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఈ వ్రతంలో కాటుక ఇవ్వకపోతే ఎటువంటి ఫలితం ఉండదు. ఈ కాటుకకు అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ వ్రతం అయ్యేంత వరకు మనం ఏమీ తినకూడదండి. పొద్దున్న వ్రతం చేసుకుని ఏమీ తినకుండా బుట్ట వాయనం ఇచ్చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా టిఫిన్ తినవచ్చు. ఆ తర్వాత మిగిలిన వాయనాలు ఇచ్చుకోవచ్చు. ఈ మంగళవారం నోములు చేసుకోవాలని ఉంది కానీ మాకు ఆనవాయితీ లేదు అనేవాళ్ళు ఉంటారు కదండి. మీకు అలా చేసుకోవాలని ఉంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను. ఇక్కడ నేను బుట్ట వాయనం కూడా సిద్ధం చేసుకున్నానండి. బుట్ట వాయనం అంటే మనం వెదురు బుట్టలో ఇస్తారు కొంతమంది, లేదా ఇత్తడి ప్లేట్లో అయినా సరే ఇవ్వచ్చు. ఈ బుట్ట వాయనంలో కూడా శనగలు, అరటిపళ్ళు, తమలపాకు, వక్క, చలివిడి, ఇంకా మనం మోరీలు చేసుకున్నాం కదా, 5 గుండ్రంవి 5 పొడుగువి, అవి దక్షిణ, పువ్వులు ఇవన్నీ పెట్టి మనం బుట్ట వాయనంగా ఇవ్వాలి. ఈ బుట్ట వాయనాన్ని తల్లికి ఇస్తే చాలా మంచిదండి. తల్లి అందుబాటులో లేకపోతే కనుక ఎవరైనా పెద్ద ముత్తైదువులకు ఇవ్వచ్చు. మనం ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసి పండో ఫలమో ఏదైనా నైవేద్యం పెట్టాలి. నెక్స్ట్ డే దీపారాధన చేసి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ పీఠాన్ని కదిలించాలి. పసుపు గౌరిని గణపతిని చేసుకున్నాం కదండి, అది నెక్స్ట్ రోజు పచ్చని చెట్లో కానీ పారే నీటిలో కానీ కలపాలి. 5 years ఇలానే నోచుకోవాలి. ఆ తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన అనేది ఒక పెళ్లి కూతురికి తీర్చుకుంటారు. మన ఇంట్లో మన కూతురి పెళ్లిలో కానీ మనకు ఆడపిల్ల లేకపోతే ఎవరైనా పెళ్లి కూతురికి ఉద్యాపన చేసుకోవాలి. పెళ్లి కూతురికి ఉద్యాపన కోసం నేతి అరిసెలను వండాలి. నేతి అరిసెలు కూడా 11 కానీ కొంతమంది 22 అరిసెలు ఇలా ఒక్క ఇంటి ఆచారం బట్టి పెడుతూ ఉంటారండి. ఆ అరిసెలను ఒక కొత్త ఇత్తడి గిన్నెలో వేసి ఒక జాకెట్ ముక్కను వాసనలా కట్టి ఇవ్వాలి. ఇత్తడి గిన్నెకు వాసన కట్టిన అరిసెలు, మంగళసూత్రం, మెట్టెలు, నల్లపూసలు, చీర, జాకెట్ ముక్క, తాంబూలం ఇవన్నీ కూడా కొత్త పెళ్లి కూతురికి వాయనంగా ఇవ్వాలి. దీంతో ఉద్యాపన పూర్తవుతుంది. వీడియో చాలా లెంగ్తీగా ఉండొచ్చు కానీ చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. వీడియోలో మంగళగౌరి వ్రతం గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.
వీడియోను ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ మంగళగౌరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ.